పరిచయం ఎవరు చేసేవాళ్ళు కాసే వచ్చి ఆమె కసగొట్టి దేవుని హృదయంలో సోటిచ్చింది దేవునికి. హన్న వలె బతకాలా. ఎటువంటి వాళ్ళు కావాలి దేవునికి కదా, దేవునికి ఎటువంటి వాళ్ళు కావాలా? ఈ ప్రపంచం పాపం పండిదని తండ్రి దేవుడు యేసు ప్రభు ఈ లోకానికి బలిచ్చాడు. హల్లెలూయా. ఈ లోకానికి ఎవరు పరిశుద్ధి కనపడలేరు. ఎవరైనా ఉన్నారా పరిశుద్ధత అంటే? యేసుక్రీస్తు ఒక్కడే పరిశుద్ధుడు. దేవునికి స్తోత్రం. ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు, ప్రపంచానికి మోక్ష ప్రదాత. అందును బట్టే ఆయన్ని స్తుతిస్తున్నాము. ఈమె దేవుని కనిపెట్టింది ఎవరు? హన్నమ్మ. మన జీవితాల్లో ఎలాగ ఉంటున్నాం, మన బతుకుల్లో ఎలాగ ఉంటున్నాం? ఆదివారం వచ్చింది ఒక ఆదివారమే కాదు, సోమవారం శనివారం పాటలు నేర్చుకోవాలా, దేవుని యొక్క వాక్యాన్ని వినాలా, కన్నీటితో ప్రార్థన చేయాలి కదా. స్కూల్ పోతారు కొంత పిల్లల్ని, నీకు ఈ సెలవులు ఇచ్చినాను కదా, నీవు ఏం చేసినావు ఇచ్చిన హోంవర్క్ అని అడుగుడా? కానీ ఇక్కడ దేవుడు నిన్ను అడుగుతున్నాడు. వస్తున్నావు పోతున్నావు, నీవు ఎంతవరకు ఎదిగినావు ఆత్మీయతలని దేవుడు అడుగుతున్నాడు. కీర్తన గ్రంథం 30 చూస్తే యెహోవా ఆకాశంలో చూస్తున్నాడు, ఆయన హృదయ తలంపులు ఎరిగినవాడు, ఆయన కనిపెట్టుచున్నాడు కదా. మనం ఎవరికన్నా కనిపెడుతున్నాము. నా పిల్లలు రాత్రి పండుకున్నామని దేవుడు ఒక దూతను వేస్తాడు. ఎంతోమంది రాత్రే ఈ పొద్దున చూడుకొని రాలిపోయినారు కదా. మన యాక్సిడెంట్ ప్రయాణంలో ఎంతమంది యాక్సిడెంట్ కాదు కానీ ఒక్క చిన్న ప్రమాదానికి గాలిలో ప్రాణాలు పోయినాయి కదా. ఊపిరి ఆడగా ఎంతోమంది, కొందరు ఊపిరి ఆడకు బతికొచ్చి ఆ ఊపిరి వాళ్ళకు బయటకు వచ్చి చనిపోయిన వారు కొంత ఒక వ్యక్తి అంట. ఒకే కుటుంబంలో 4 కదా. ఒకే కుటుంబం. ఎంత అఘోరం, ఎంత విచారకరం. ఈరోజు మనం ఈ స్థితిలో వాక్యం వింటున్నామంటే నిర్లక్ష్యం, ఇంకా సోమర్తనం, ఇంకా ఏమో లేదు కదా. గుంపులో బలము కాదు, గంపులో బలం లేదు. ఎక్కడ 2-3 ఉంటాడో అక్కడే ఉంటాడు మాట ఇచ్చిన మన గొప్ప దేవుడు. హల్లెలూయా. 100 మందిని కోరుకోలే. దేవుడు ఆత్మ కాబట్టి ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలా. దేవునికి స్తోత్రం చెప్పండి. 1000 మంది అవసరం లే కదా. ఏమంటారు, ఏం చేస్తావా? నాకు 100 మంది రూపాయలు 100 మంది తాగుబోతులుగా పుడితే ఏం లాభం? వంశానికి ఒక్కడు కదా. ప్రేమ కుమార్ అన్న తమ్ముళ్ళు వాళ్ళు 3 అయ్యారు. ఆయన వాడుకుంటున్నాడు. వాళ్ళ అన్నలు సైన్యాలు వెళ్ళిపోయారు చెప్పినాం. వాళ్ళ యోన కూడా చెప్తున్నాడు ఆయన దేవుడు. కానీ దేవుని సన్నిధానం ఎన్నుకున్నాడు కాబట్టి దేవుడు ఆయోగ్యాలు ఇచ్చి ప్రేమ కోను కాపాడుతున్నాడంటే నేను కాపాడుతున్నా, నీవు కాపాడుతున్నావా? దేవుని కృప కాపాడుతున్నాడు. పోవాలా దేవుని సన్నిధానం, పోవాలా, కసు కట్టాలా, వాక్యం వినాలా. 5 మంది కరపత్రి పంచాలి. కాబట్టి ఆయన గర్భఫలం ఎప్పుడు? పెళ్ళైనా కాదు. నా కుమారుడా, నా కొరకు పనిచేసే నీకు గర్భఫలాన్ని ఇస్తాను. నీ కొరకు పెంచుకునేది కాదు పిల్లల్ని. నీ కుమార్తెను నీ కొరకు కాదు, దేవుని కొరకు పెంచాలా. ఆయన కొరకు కనిపెట్టుకుంటే నీ కుటుంబాన్ని ఆశీర్విస్తాడు దేవుడు. అందుగురించే ఏమంటాడు చదవండి, ఆయన నిమిత్తం. ఎవరి నిమిత్తం అంట? మరి ఎమ్మెల్యే సీఎంలు వీళ్ళు అనుకున్నారు. ఎవరు అనుకున్నారు? నాకు కొండ లాంటి వాళ్ళు ఎమ్మెల్యేలు, ఎంపీలు, కలెక్టర్లు ఉన్నారు. వారి డబ్బు వాళ్ళ ప్రాణాలు ఎప్పుడు పోతాయో వాళ్ళకి తెలియదు. వారు నమ్ముకున్నారు కదా. ఈరోజు అటెండర్ మొదలుకొని, కౌన్సిల్ మొదలుకొని, అటెండర్ మొదలుకొని అది వరకు మనం ఎవరినైనా కనిపెట్టాలా. నీ కొరకు, నా కొరకు ప్రాణం పెట్టేటువంటి లోకరక్షణ కనిపెట్టుకునేవారు. చూడండి ఒకసారి హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము చూడండి. హెబ్రీ పత్రిక 13-14 చదవండి ఆయన. హెబ్రీ పత్రిక ఎవరు కనిపెట్టారు కదా. ఎవరు కనిపెడుతున్నారు? బైబిల్లో ఎవరు కనిపెట్టారో ఒకసారి బైబిల్ చూద్దాం. హెబ్రీ 13-14 చదవండి. నిలువరమైన పట్టణము మనకి ఇక్కడ లేదు, కానీ ఉండబోచున్న దాని కోసము ఎదురు చూచుచున్నాడు. ఎవరు? ఈ అబ్రహాము భూమి మీద ఉంటూ డేరాల్లో ఉంటూ దేవుని గణప. మనం కొట్టాలో ఉన్నాం. డేరాలు తెలుసు కదా. డేరాలు ఒకప్పుడు డేరాలు ఇట్లా వేసుకుని మనకి బిల్డింగ్స్ బ్యాంకు డేరాల్లో ఉండి, అంటే పూరి గుడిసెళ్ళు కూడా కాదు, బట్టలు కాదు, డేరాలు ఈ విధంగా. కాబట్టి ఈ విధంగా టెంట్ వేసుకుని అట్లా కూడా దేవుని కనపరిచిన వ్యక్తి ఎవరు? అబ్రహాం. దేని కొరకు వెతుకుతున్నాడు ఆయన? ఇల్లు కావాలని అడుగుతున్నాడా? కరెంటు కావాలని అడుగుతున్నాడా? ఏమడుగుతున్నాడు? పరలోక రాజ్యం కొరకు కనిపెట్టాడు. ఎవరు? అబ్రహామయ్య. ఈరోజు పేరు అబ్రహాం పెట్టుకొని నెత్తి మీద టోపీ పెట్టి వాళ్ళు కాదు. ఇప్పుడు పార్లపల్లి అబ్రహాం ఉన్నాడు. కొంతమంది ఎంతోమంది పేర్లు పెట్టాడు. వాక్యం ఏం చేశారు?
నీళ్ళు బోధన కూడా ఉండదు. అట్లా చెప్పేవాళ్ళు లేరు. అది క్రైస్తవుల లక్షణాలు కాదు. అట్లా అబద్ధాలు మనం చెప్పకూడదు. నిజమే చెప్పాలి ప్రాణం పోయేంత వరకు. ఏదో పొరపాటు సరి చేసుకోవాలి. అందుగురించే అబ్రహాం గారు చూసి మన బతుకులు మారాలా. అబ్రహాం ఏ విధంగా బతికాడు? విశ్వాసులకు తండ్రి. ఆరంభంలో నమ్మకం ఉంచాడు, దేవుని కొరకు కనిపెట్టాడు. నాకు పరలోక రాజ్యం కావాలా? ఒకవేళ దేవుడు నువ్వు వెండి బంగారు రాజ్యం ఇవ్వబడితే అడుక్కో, ఇస్తానని దేవుడు అడిగితే నాకేమొద్దు, నాకు రాజ్యం ఆ రాజ్యం అని మనం ఇస్తేగిన ఏం కోరుకుంటాం? కోరుకొని ఎమ్మెల్యే కలెక్టర్ నాకు అది కావాలి ఇది అనుకుంటాం. కానీ ఈ అబ్రమయ్య దేవుని అడగలేదు, పరలోక రాజ్యం కొరకు కనిపెట్టాడు. తండ్రి ఇవి ఏమొద్దు, నాకు వెండి బంగారాల కంటే మించింది నీదు, ఇవి ఏమొద్దు నాకు, ఆ రాజ్యం కొరకు కనిపెట్టి. ఇది శిథిలమైపోతుంది, పాడైపోతుంది, ఎప్పుడైతే లైమ్ అయిపోతుంది. కాబట్టి ఆ రాజ్యం కొరకు ఎవరు? అబ్రహాం. మరి అబ్రహాం వాళ్ళు మనం వెతుకుతున్నామా? ఎంతసేపు నా పిల్లలు ఇట్టుండాలా అట్టుండాలా, అది ఎన్నో ఆలోచనలు. ఓకే, మంచిదే. దేవుని గణపరిచే విషయంలో ఎలా ఉంటుంది. అందుగురించే అబ్రహాం భూమి మీద ఉంటూ చూడండి, హెబ్రీ ముగించుకుందాం. 10వ అధ్యాయం 11వ వచనం ఏముందంటే, కాబట్టి 13వ అధ్యాయం 14వ వచనంలో ఏముందంటే చూడండి, నిలవరమైన పట్టణము. హెబ్రీ ఆసుపత్రిక 13వ అధ్యాయం 14వ వచనం. అబ్రహాము నిలవరను పట్టణము మనకు ఇక్కడ లేదు కానీ ఉండబోచున్న దాని కొరకు ఎదురు చూస్తున్నామా? ఈ రోజు మన ప్రాణం పోతే మన పరిస్థితి ఏంటి? ఇల్లా సంపాదన ఇవి వస్తాయా? మనం కష్టపడి వస్తాయా? కాదు, సంపాదించుకో. దేవుని కంటే ఎక్కువ కాదు. ఆశ ఉండొచ్చు భూమి మీద, మనిషి ఆశ జీవే లేదనట్లా. కానీ దేవుని కంటే కకృతి పడి, దేవుని కంటే కదా 3 పూటలు అన్నం తింటామా ఒకేసారి? ఒక పూట తినేకే అల్లాడిపోతాం. కాబట్టి మనకు దేవుడు ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు. వాళ్ళ ఎవరికి ఇవ్వాలి ఆరోగ్యము? చెప్పండి. దేవునికి ఇవ్వాలా, శుద్ధించాలా. ఇప్పుడు ఈరోజు ఆరాధన బలంగా శుద్ధించాం. మనలో అరిషడ్ వర్గాలు మనలో ఉన్నటువంటి సైతం దుష్ట తలగలు అన్నీ బయటకు పోయి ఆరాధనలో దేవుని శక్తి ఉంది. దేవునికి స్తోత్రం. అందుగురించే అబ్రహాము గారు ఎవరు కనిపెట్టాడంటే ఆ యొక్క రాజ్యం కొరకు వెతికాడు. నిలవరమైన పట్టణం మనకు ఇక్కడ లేదు కానీ ఉండబోచున్న రాజ్యమే అది పరలోక రాజ్యం. పరలోకం, భూలోకం, ఆ మూలోకాలకి చక్రవర్తి క్రీస్తు. అందుగురించి విశ్వాసం కర్త జీవితాన్ని కొనసాగించేవాడు యేసు వైపు తిరిగి భాగ్యం ఇచ్చాడు. మనము మన శరీరాలలో ఉన్న కంటపుల ప్రాణం ఉన్నంతకాలం దేవుని కనపరచాలా. హల్లెలూయా. ఒకసారి ఆలోచిస్తాం ప్రియులారా కదా. అందుగురించి చూడండి, ఆయన నిమిత్తం కనిపెట్టుకునేవారు, ఆయన కనిపెట్టేవారు ధన్యులు అని లేఖనం చెబుతుంది. ధన్యకరమైన జీవితం నీ ఇస్తావు ఆయనకి. నీ హృదయాన్ని తట్టుతున్నాడు. దేవా, నా హృదయాన్ని నీకు ఇస్తున్నాను, నా హృదయంలోనికి రాణిస్తున్నాను, నన్ను రక్షించు. నా కుటుంబం చనిపోతే పాతాళం ఉంది, ఆ నరకం తప్పించండి అయ్యా. నన్ను ముందు రక్షించు. నన్ను రక్షిస్తే ఈ ఊరినే కాదు, కొంతమంది నన్ను సత్య లోపల రక్షిస్తానని తీర్మానం చేస్తున్నాను. ఒక్కసారి ఈ భూమండలం దాటిపోతే పరిస్థితి పాతాళం ఉంది. ఆ పాతాళం తప్పించుకోవడానికి తండ్రిని దేవుడు యేసుప్రభు లోకానికి పంపించాడు. ఎంతోమంది ప్రవక్తలు, సేవకులు అనేకుల ద్వారా వర్తమానిపిస్తుంది. అందుగురించి దుర్మార్గుడు చనిపోవటం ఇష్టం లేదని ఆ దుర్మార్గును సువార్త చెప్తే ఆ దుర్మార్గుడు విడిచిపెట్టి నా వైపు తిరిగి నాకు ఎంతో పట్టాను ఆనందం అంటాడు. ఆయన తట్టు కనిపెట్టుకునేవారు అంటాడు. దుర్మార్గుడు చనిపోతే దుర్మార్గుడు నరకానికి పోతాడు. ఆ దుర్మార్గునికి నీవు ముగ్గురే నీవు సువార్త చెప్పాలా. హల్లెలూయా. చెప్తావా? పాట ద్వారా చెప్తావా? మాట ద్వారా చెప్తావా? దాన తప్పించి చెప్తావా? నీ చొక్క ఇచ్చి చెప్తావా? నీ భూమి ఇచ్చి చెప్తావా? నీ అందం ఇచ్చి చెప్తావా? ఏమిచ్చి చెప్తావో? అందుగురించి చేసుకోమే. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించి ఒక చెంప కొడితే రెండో చెంప తిప్పమని చెప్పినట్టు మహానీయుడు క్రీస్తు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన తట్టు కనిపెట్టేవారు. అబ్రహాముకి ఏం తక్కువ? రాజు అయిన గొప్ప విశ్వాసులకు తండ్రి, యథార్థవంతుడు, విశ్వాసులకు తండ్రి, ఊరాలు, దేవునికి స్నేహితువంటి వ్యక్తి, పరలోక రాజ్యం కొరకు కనిపెట్టి నేను మహానీయుడు అబ్రహాం కదా. అబ్రహాం విశ్వాసులకు తండ్రి. నీ కుమార్ని లేక అయితే నీ కుమార్ని ఇస్తావా? అదే
ఈ వయసులో నాకు ఎన్ని సంవత్సరాలు ఆయనకి అబ్రాహాంకి 100. ఈ సంవత్సరంలో నాకు వయసు ఇచ్చాడు. మరి దేవుడు అనుకున్నాడా? దేవుడు ఇస్సాకునిస్తే 100 ఇస్సాకులు ఇస్తాడు నమ్మాడు. హల్లెలూయా. మనము అలాంటి కనిపెట్టాలా. ఇస్సాకు ఒకరినిస్తే ఈ ఇస్సాకు బదులు డబల్ ఇస్తాడు. అందు గురించి ఈరోజు అబ్రహాము విశ్వాసులకు తండ్రిని పేరు బైబిల్ రాయబడింది. హల్లెలూయా కదా. 3 రోజులు ఉపవాసం ఉన్నావు, లాస్ట్ ఎవరు అన్నం ఇచ్చారు, ఎవరు వచ్చి నాకు సాయం చేయనట్టే నాకే లేదంటావా? అయినా నువ్వు ఇచ్చి ఉపవాసం నువ్వు దేవునికి డబ్బాలు ఇస్తాడు కదా. ఆయన అబ్రహాము కూడా లాస్ట్ నిరుత్సాహం పడలేదు. దేవుడు అడిగాడు, ఇస్సాకును బలిస్తావు కుమారుడు అబ్రహాము? ఇస్తాను. అబ్రహాము నేను నీకు ఇస్తాను, ఇచ్చినవన్నీ నీవే కాబట్టి నేను నీకు ఇస్తాను అని ఇచ్చాడు. గొప్ప ఆశయం ఈరోజు ముంగుట్టు బైబిల్ రాపించాడు. సూలిపోలేదు, దేవుని కొరకు నిలబడ్డాడు. ఆయన తట్టు కనిపెట్టాడు. నీవు ఆయన తట్టు కనిపెడితే నీ జీవితం మారిపోతుంది. అందుగురించి ఈరోజు ఎంతోమంది బైబిల్లో చూసి కనిపెట్టారు కదా. ఒకటి చదువుతాను, ప్రింటిబేజ్ జాన్ గుట్రా జర్మనీ దేశాన్ని కనిపెట్టాడు. ఈరోజు మనం వాడుకుంటే ఊరుకున్నానా? బైబిల్ చదువు కదా. మైక్రోస్కోపు జాన్ హాలండ్, టెలిస్కోపు గెలీలియా, థర్మామీటర్ జాన్ విలిప్టన్ హాలండ్, టెలిగ్రోప్ ఫ్రాన్స్ దేశస్తులు, బ్యాటరీ ఆగ్రో బ్యాలెన్స్ ఇటలీ, రైల్ ఇంజన్ మరి బ్రిటన్, రిచర్డ్ ట్రివిల్, కంప్యూటర్ ఆలన్ ట్యూటన్ బ్రిటన్ దేశస్తుడు, కుట్టు మిషను అగ్గిపుల్ల, ఈ నౌక, సైకిల్, మైక్రోవేవ్, టెలివిజన్, టెలిఫోన్, మోటార్స్, ఎక్స్రే, విమానం, రబ్బర్ టైరు, లిఫ్టు, విద్యుత్తు, హెలికాప్టర్స్, ఇవన్నీ బైబిల్ చదివి కనిపెట్టారు. వాళ్ళ పేర్ల గురించి కాబట్టి మీకు ఇస్తాను పేపరు. వీళ్ళు ఎవరు చూసి కనిపెట్టారు? బైబిల్ చదువు కనిపెట్టారు. కానీ ఇటువంటి శాస్త్రవేత్తలు బైబిల్ చదువు జ్ఞానవంతులైనారు. అందు గురించి బైబిల్లో ఉంది 1:5 అనుకుంటా, మీలో జ్ఞానము కొదవని అడగ నేను ధారాళంగా ఇచ్చేస్తానంటాం. మనం ఆయన వైపు కనిపెట్టాలా, జ్ఞానం అడగాల. అందుగురించే ఇన్ని సైంటిస్టులు ఎక్కడ కనిపెట్టినారు కాబట్టి బైబిల్ చదివి గొప్ప గొప్ప సైంటిస్టులు శాస్త్రవేత్తలు అయ్యారు. మనం బైబిల్ చదివి మనం ధనవంతులు కావాలంటే ఆత్మీయంగా జీవించాలి కదా. అందుగురించి పిల్లరా, మరి యెషయా ప్రవక్త నీ తట్టు కనిపెట్టువారు ధన్యులు, కొండల తట్టు కనిపెట్టు మనసులు కాదు, దేవుని వైపు తిరుగుదామండి. దేవుడు మనకు సాయం చేస్తాడు కదా. ఒకసారి ఆలోచించండి పిల్లరా. కాబట్టి ఈ మాటలను తీసుకుంది. ఇప్పుడు వీళ్ళు కనిపెట్టిన వాళ్ళని ఎక్కడ వస్తువులు కనిపెట్టారు బైబిల్ చదివి. మరి నీ ఆత్మకు పాపక్షమాపణ పాపక్షమాపణ నీ ఆత్మకుండే పాపంతో పోగొట్టుకోవడానికి కనిపెడుతున్నావు నువ్వు. ఎవరు నాకు మోక్షం ఇచ్చేది, ఎవరు నా కుటుంబానికి నిజమైన లోకరక్షకుడు, ఎవరి ద్వారా మోక్షం మోకరించుతాం. ఒకసారి ఆలోచించుకోండి. ప్రార్థన చేస్తున్నాం. ఆయన తట్టు కనిపెడితే నీకు సాయం చేస్తాడు. నీ పాపాన్ని శాపాన్ని బంధకాలు విడిపిస్తాడు. ఎంతోమంది బైబిల్ చదువు కనిపెట్టారు వస్తువులు. నీ ఆత్మకు నీవే ఆలోచన చేసుకో. ఒకసారి ప్రార్థన చేసుకో. ప్రార్థన చేసుకున్నాం. విత్తబడిన వాక్యం నిమిత్తం క్లుప్తంగా ప్రార్థించండి. ఒకరు స్తోత్రం ప్రార్థించాలి. క్లుప్తంగా ఒకరు ప్రార్థించాలి. ప్రేమ గల తండ్రి, మీ దాసుడు ప్రభా ఇంతవరకు తండ్రి దేశ నాయకుల కొరకు, అధికారుల కొరకు తండ్రి ప్రభా ఎంతో మందినైనా బైబిల్ గ్రంథాన్ని చదివి ప్రభా మా తండ్రి అవి కనిపెట్టారు ప్రభా. నువ్వేతో తండ్రి మా కొరకు నైనా ఎవరు లేనా త్యాగం చేశావు. నీకు స్తోత్రాలు ప్రభా. నువ్వు కనిపెట్టక జ్ఞానం ఇచ్చావు నైనా. జ్ఞానం నీ సొత్తు తండ్రి ప్రభా. ఎంతో మంది విలేకరులు అయితేనేమి పెద్ద 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 తండ్రి వాళ్ళు చదివి గ్రహించి బైబిల్ కనిపెట్టారు ప్రభా. అలాగే తండ్రి దేవుడు చేసిన కార్యాలు ఉత్తమవి. దేవుడు అంటే నీతి మార్గంలో అనేకులు మరి వెళ్ళడానికి ఆయన సహాయం చేశారని సెలవిచ్చావు తండ్రి ప్రభా. మా తండ్రి మా దేవుడు మీ దాసుని ద్వారా మీ ఉత్తమమైన వాక్యాన్ని దీవించండి. లోకంలో తండ్రి శాపములు బట్టి మా కొరకు మరణించావు, తిరిగి లేచావు నైనా. ఈ లోకంలో నైనా తండ్రి నువ్వు తప్ప మరొక దేవుడు మాకు లేడు ప్రభా. అంతబట్టి స్తోత్రాలు తెలుసుకుంటూ నన్ను బట్టి నేను మా పెద్దాయన బట్టి మీ దాసు చెప్పిన లేఖన భాగాన్ని బట్టి ప్రభా అనేక మింటకాలు నీ మందిరానికి వచ్చేటట్టు సహాయం చేయండి. యూట్యూబ్ కూడా రావడానికి సహాయపడండి. అన్ని విధాలు ముందు నాకు చిట్టం కూడా రాలేదు ప్రభా. చిట్టమని కూడా దీవించు ఆశీర్వదించినైనా చిట్టంను కూడా వచ్చేటట్టు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను.
ఇంతవరకు మాకు తోడుగా ఉన్న దేవుడివి, గొప్ప దేవుడివి, మాకు అన్ని విషయాలు ముందు నడిపించు దేవుడు నాయన, అన్ని విషయాలు ముందు నడిపించమని ప్రభుత్వ తండ్రి. ఆమేన్.